వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అధికారులకు ఆదేశాలు. రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్. హిందుత్వాన్ని కాపాడుకుంటూ మన భావితరాలకు సాంప్రదాయాలు కట్టుబాట్లను నేర్పించాలి. కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, విహెచ్పి క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం సూచన. సింగరేణి సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలని గనులపై వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన సిఐటియు. గోదావరికని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న గౌడ మహిళలు. గోదావరికని కృష్ణవేణి విద్యా సంస్థల్లో ముందస్తు రక్షాబంధన్ పండుగ వేడుకలు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదు. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపణ. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష శుక్రవారం రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి, రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలన్నారు. ఆసుపత్రిలో సమస్యల పట్ల కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. నగర కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని కలెక్టర్ తెలిపారు. గోదావరికని జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలపై ఒక కమిటీ వేయడం జరిగిందని, ఆ కమిటీలో ఆసుపత్రి నిర్వహణ పట్ల కొంతమంది స్టాఫ్ చేసిన ఆరోపణలు నిజమని తేల్చితే వెంటనే వారిపై యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు. దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా, మీ రిపోర్ట్స్, న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో కూడా చూసి మేము దీనికి నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది, ఫామ్ అయింది. ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ ఈజ్ should feel protected, they should approach the higher authorities. వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది, ప్లస్ ఈవెన్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది. దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము. దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ టు ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు మా దగ్గర ఏమీ ఫిజికల్గా కూడా కూడా రిటర్న్ కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము జస్ట్ హియరింగ్ వెదర్ ఫాల్స్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము. అండ్ ఈ కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఆర్ఎంఓ డాక్టర్ రాజు, వైద్యాధికారులు డాక్టర్ అతుల్య, డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్యాధికారులు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం హాజరై మాట్లాడుతూ శ్రావణ మాసం పౌర్ణమి ముందు రోజు శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం కార్యక్రమం జరుపుకొని ప్రతి హిందూ కుటుంబం మాంగళ్యం, సౌభాగ్యం కోసం, కుటుంబ ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం, క్షేమం కోసం వ్రతం నిర్వహించుకుంటారన్నారు. ఇది పురాణ కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న హిందూ సాంప్రదాయమని, మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం మన లక్ష్యమని, ప్రతి మహిళ తమ ఇంట్లో బాలబాలికలకు సాంప్రదాయం నేర్పాలని కోరారు. కోదండ రామాలయం ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు
చిన్నారులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తమ సౌభాగ్యాన్ని కుటుంబాలను ఆ అమ్మవారు చల్లగా చూడాలని వేడుకోవడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ పూజారి దాదాపు 200 మంది మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నో కోటి కళలతోటి, ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆకాంక్షలతోటి ఎంతో పవిత్రంగా నోముకునే ఈ నోము ఫలించి ఆ అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహించి వారి కుటుంబాలను, వారి సంసారాలను, వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలని, వారు ఈ సంవత్సరంలో వారి కోరికలన్నీ నెరవేరే విధంగా అమ్మవారు వారిని అనుగ్రహించాలని సందర్భంగా కోరుకుంటూ, ఈ స్త్రీలకు ముత్తైదులందరికీ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాలను కలిగజేసే మహాత్యాగ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది స్వామివారి నక్షత్రం, వెంకటేశ్వర స్వామివారిది శ్రవణ నక్షత్రం. ఇది శ్రావణ మాసంలో రావడం మన పెద్దలు పెట్టిన యొక్క ఆచారం. ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరికంలో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుతూ, మీ అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని, వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుతూ హిందూ పరిషత్ ఈరోజు రామాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నది. హిందూ సమాజంలో ధార్మిక నిష్టను, సంస్కారాల దృఢీకరణ కొరకు ఈ ఉత్సవాలను సామూహిక రూపంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నది. అవి గణపతి ఉత్సవాలు కావచ్చు, దుర్గా నవరాత్రులు కావచ్చు, సీతారాముల కళ్యాణం కావచ్చు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు కావచ్చు. ఈ పండుగలన్నీ కూడా హిందూ సమాజాన్ని నిత్య నూతనంగా సంస్కారాల పట్ల నిష్టను పెంచడం కోసం, సమాజంలో సోదర భావాన్ని, ఆత్మీయతను పెంపొందింపజేయడం కోసం మన పండుగలు, వ్రతాలు కూడా అలాంటి భావనను మరింత పెంపొందింపజేయడం కోసము ఈ పండుగలను విశ్వ హిందూ పరిషత్ సామూహికంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్, ప్రాంత గోరక్ష ప్రముఖ ఇసంపల్లి వెంకన్న, నగర కార్యదర్శి మేడగోని రవీందర్, నేరోడుకొమ్మ వెంకటస్వామి, ముష్కే సంపత్ యాదవ్, ఆదిగొప్పుల రాజు, ఆలయ ఏవో శంకరయ్య, బండ్ల సమ్మన్న, కొండపర్తి లింగన్న, మునగాల సంపత్, మునుకుంట్ల శ్రీనివాస్, పారిపల్లి చక్రపాణి, భవానీ లలిత, ఇంద్రాబాలు, మద్దుల శ్రీనివాస్, మేడగోని అరవింద్, కార్తిక్, చంద్రశేఖర్, విక్కీ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో శుక్రవారం సింగరేణి సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికుల వాటా 35% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టి గని మేనేజర్కు వినతి పత్రాలు అందజేశారు.
ఈ మేరకు జీడీకే2 ఇంక్లైన్ గనిపై ద్వారా సమావేశం నిర్వహించి వాస్తవ లాభాల ప్రకటన ఆలస్యంపై యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్థిక సంవత్సరం ముగిసి 4-5 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు లాభాలు ప్రకటించకపోవడానికి ఆంతర్యం ఏమిటన్నారు. యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ లాభాలు ప్రకటింప చేయడంలో వాటా ఇప్పించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలమవ్వడమే కాకుండా మళ్లీ నల్ల బ్యాడ్జీలు పెడుతూ నిరసనలు చేపడుతున్నారని, ఎందుకైనా మిమ్మల్ని కార్మికులు గెలిపించిందని ప్రశ్నించారు. మీకు చేత కాకుంటే కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలకు దించాలి తప్ప మీరు కూడా నిరసన తెలపడం కార్మికులను మభ్యపెట్టేందుకే, తప్పుదోవ పట్టించేందుకే అని అన్నారు. సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ ఏర్పాటు చేసి కనీసం బస్సు సౌకర్యం కల్పించలేని పరిస్థితి యాజమాన్యం కల్పిస్తుందని, మొన్న జరిగిన మెడికల్ బోర్డులో దాదాపు 50 మంది కార్మికులను మెడికల్ అన్ఫిట్ చేయకుండా 10 నెలల కాలంలో కనీసం సగం జీతం కూడా చెల్లించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యం ప్రభుత్వంతో చర్చించి లాభాలు ప్రకటించి 35% వాటా తక్షణమే చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేసి పోరాటం ద్వారా సాధిస్తామని హెచ్చరించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి గని మేనేజర్కి వినతిపత్రం సమర్పించారు. గెలిచే సంఘాన్ని, యాజమాన్యాన్ని, ఐఎన్టీసీని కోరేది ఒకటే, రోజు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాలలాగానే ధర్నాలు చేయటం, నల్ల బ్యాడ్జీలు పెట్టుడు, మెమోరటం ఇది కరెక్ట్ లేదు. కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని. స్ట్రక్చర్ మీటింగ్లు 4-3 జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలే. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. 2-3 నెలల కిందనే చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ దాదాపు 5,000 కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలయాపన చేయడం సరికాదని మేము సిఐటిగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి. ఇంకో 1-2 నెలలు పోతే దసరా అడ్వాన్స్లో, దీపావళిలో కార్మికులు ఉంటాయి. కానీ కార్మికులు దిగిపోయి, అంటే కార్మికుల పిల్లలు ఇవాళ స్కూళ్ళలో జాయిన్ అయ్యే టైము. కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి. అది కంపెనీకి ఇంకిత మరింత మేలు చేస్తుంది. కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు. ఎట్లాగూ ఇచ్చే డబ్బులే, అవి బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది. అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అన్ని కంపెనీల పేరుతోటి ఇలా సొంత ఇల్లు పక్కకే పెడుతుంది, తెరిచే ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది, బినామీ పేర్లు పక్కకే పెడుతుంది. ఆఖరికి నిన్నగాక మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి 10 నెలలు జీతం పొడగొట్టి 5 అన్ఫిట్ చేస్తే నోరు ఇప్పకపోతుంది. ఏమనంటే నిజం తెలియజేస్తారు, మాట్లాడదాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఫిట్గా రూల్ అయితే 10 నెలలు జీతం ఎందుకు కూడా కొట్టినంటున్నా, వాళ్ళు ఎందుకు హాస్పిటల్ తింపినంటున్నా, వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది, మందులు ఇవ్వకపోతుంది, ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతుంది. తీరా బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా? మీరు బోర్డుకు పెట్టుకోమని 9 నెలలు 10 నెలలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? ఒక్కొక్క వ్యక్తి అలా 10-12 లక్షల రూపాయలు నష్టపోయింది. అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరినీ కూడా మెడికల్ ఎంట్రీ చేయాలని చెప్పుకోతా ఉన్నాం. కార్మికులు ఒక మైన్వీనే కాదు, నివాస ప్రాంతాలు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ కూడా ఇలా మనకి ఏవి కూడా సరిగ్గా లేవు. మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్గా సేఫ్టీ పెరుగుతుందని చెప్పి మేము సిఐటిగా అభిప్రాయపడుతూ వెంటనే లాభాల వాటా ప్రకటించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరిపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరిరావు, ఉపాధ్యక్షులు ఆసర మహేష్, వంగల రామన్న, శ్రీనివాసరావు, అనబోయిన శంకర్, బూర్గుల రాములు, వంగల శివరామిరెడ్డి, జి దుర్గప్రసాద్, పిండం సమ్మయ్య, తిప్పరపు రాజు, జంగాపల్లి మల్లేష్, ఇప్పలపల్లి సతీష్ కుమార్, సిహెచ్ లక్ష్మణ్, పోలేటి నరేష్, మెరుగు కుమార్, బొంకూరు సురేష్, కుమురయ్య, కారం సంపత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చారణల నడుమ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు, మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటిసారి వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. రామగుండం నియోజకవర్గంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రేణుకా ఎల్లమ్మదేవి దేవాలయం కట్టుకున్నాను. ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము, వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో
మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎల్లవ తల్లి ఎప్పుడు ఎంబడి ఉండాలని, వాళ్ళకు సకల కోరికలు బలము అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళలకు కూడా మంచి ఎప్పుడు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంకులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మరియు దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతంలో వాళ్ళకు విగ్రహాలు లేకుండా మొదటిసారి కాబట్టి మన అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో పసుపు కుంకుమలతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. రెండవసారి వచ్చేసారికి మాత్రం మనం అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరియు ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తున్నటువంటి యొక్క 6 ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క శ్రావణ మాసం లోపల రక్షాబంధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మహిళల ద్వారా, పురుషుల ద్వారా అనేక మంది సమాజంలో వివిధ రంగాలలో, కర్మాగారాలలో, కార్మిక క్షేత్రంలో, కరషి క్షేత్రంలో, అన్ని క్షేత్రాలలో కూడా ఈరోజు రేపటి నిర్వహించుకోబడుతున్నటువంటి యొక్క రక్షాబంధనం ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, మెరుగు యాదగిరి గౌడ్, పైడిపల్లి రామ్మూర్తి గౌడ్, మోడెం సురేందర్ గౌడ్, బెందె నాగభూషణం గౌడ్, పొన్న మంజయ్య గౌడ్, నేరెల భీమయ్య, చేపూరి శ్రీనివాస్, తాళ్లపల్లి కృష్ణ, కృష్ణమూర్తి, శ్రీనివాస్, సత్తయ్య గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే మంతని పట్టణంలోని మహాలక్ష్మి, కన్యకా పరమేశ్వరి దేవాలయాల్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని కుంకుమ పూజలు, అభిషేకాలు, ప్రతిమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరిఖని కృష్ణవేణి విద్యా సంస్థల్లో శుక్రవారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగ వేడుకలను నిర్వహించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి పాఠశాలలో నిర్వహించిన రక్షాబంధన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి విచ్చేసి వారి సమక్షంలో విద్యార్థులే స్వయంగా రాఖీని తయారు చేసి విద్యార్థులు ఒకరికొకరు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం ఈ దేశానికి రక్ష అనే నినాదంతో రాఖీలను సోదర సోదరి భావంతో కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సమితి డెమోక్రాటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని వచ్చిన జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు తోడేటి శంకర్ గౌడ్ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 150 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం 15,600 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 11,000 చెల్లిస్తూ కాంట్రాక్టర్లు తమ జేబులను నింపుతున్నారని, ఇదే విషయం కలెక్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్లను కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, అవసరమైతే ఆర్ఎల్సీ లేబర్ మినిస్టర్ను కలుస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణ సమితి డి పార్టీ పక్షాన గోదావరిఖనిలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో 150 మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు
లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జీవో ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి 11,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పిఎఫ్ కూడా 1,552 రూపాయలు ఫుల్ మాస్టర్ చేస్తే కట్ చేయాలి. 800 మాత్రమే పిఎఫ్ కట్ చేస్తున్నాడు. ఈఎస్ఐ కట్ చేస్తలేడు. తర్వాత వారికి పిఎఫ్ నంబర్ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి గత 3 సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సీ కావచ్చు, తర్వాత లేబర్ ఆఫీసర్కు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు, కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎఫ్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఈఎస్ఐ కట్టి మరి జీవోపకరంగా జీతాలు ఇవ్వాలనేది మా యొక్క పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరికని సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ముందస్తు రాఖీ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణం పూలతో రంగవల్లులతో అలంకరించారు. విద్యార్థులకు సాంప్రదాయ వేషధారణలో హాజరై పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీలు కట్టి మిఠాయిలు పంచుకున్నారు. వరలక్ష్మి వ్రతం పూజలో విద్యార్థులు భక్తితో పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా పండుగల ప్రాముఖ్యతపై పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన సాంప్రదాయాలు సంస్కృతి భావితరాలకు చేరవేయడం అందరి బాధ్యత అన్నారు. ఇలాంటి పండుగలు ఐక్యత, ప్రేమాభిమానాలు పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, డీన్ వెంకటస్వామి, ఇన్ఛార్జీలు అనిల్, తస్లీం, స్వప్న విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ విశ్వభారతి స్కూల్లో ముందస్తు రాఖీ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 9 శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తుగా విశ్వభారతి విద్యా సంస్థలైన విశ్వభారతి హైస్కూల్, నవోదయ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ 3 పాఠశాలల్లో చిన్నారి విద్యార్థులచే రాఖీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మాయిలకు రాఖీలను తయారు చేసే పోటీలు నిర్వహించారు. ఇందులో చిన్నారులు చాలా అందంగా ఆకట్టుకునే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కొత్త రాఖీలను తయారు చేశారు. స్కూల్లో ఉన్న అమ్మాయిలచే ప్రతి అబ్బాయికి రాఖీ కట్టించి రాఖీ పండుగకు ఉన్న విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ అన్ని పండుగలు ఏదో ఒక దేవుని గురించి, దేవత గురించి జరుపుకుంటాం. కానీ అన్ని పండుగలలో కంటే రాఖీ పండుగ అనేది ఒక అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక అని అన్న చెల్లెల గొప్పదనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు చాలా ఉత్సాహంగా తమ క్లాసుల్లో ఉన్న అన్నయ్యలకు ప్రేమతో రాఖీ కట్టి అన్న చెల్లెల గొప్పతనాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, చిన్నారులు, ఉపాధ్యాయులు, పాఠశాల హెడ్ మాస్టర్ తిరుపతి గౌడ్, నోయల్ జోసెఫ్ సార్, ఆశలత మేడం, జగన్, మధుకర్, స్వప్న కుమారి, సునీత, లక్ష్మీ కుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అధికారులకు ఆదేశాలు. రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్. హిందుత్వాన్ని కాపాడుకుంటూ మన భావితరాలకు సాంప్రదాయాలు, కట్టుబాట్లను నేర్పించాలి. కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, విహెచ్పి క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం సూచన. సింగరేణి సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు 35% వాటా చెల్లించాలని గనులపై వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన సిఐటియు. గోదావరికని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న గౌడ మహిళలు. గోదావరికని కృష్ణవేణి విద్యా సంస్థల్లో ముందస్తు రక్షాబంధన్ పండుగ వేడుకలు. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదు. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.